ఓం నమ శివాయ. నమ శివాయ. శివుని దర్శించుకోండి. శ్రీ శంకరలింగేశ్వర దేవాలయం ఉంటుంది కదా, ఇడ్లూరు, నారాయణపేట డిస్టిక్, మక్తల మండలం. కొల్లూరు నుంచి వెళ్తే వస్తుంది టెంపుల్. ఇడ్లూరు కర్ణాటక బార్డర్లో ఉంది, కానీ దర్శించుకోండి. ఇది కాలం ఒకేలాగా ఉంటలేదు. మనకు నవ్వినోని ఏడిపిస్తుంది, ఏడిపించినోని అంత గెలిచిపెట్టి నాగిపిస్తుంది. ఒక టైంలో గెలిచినోని ఓడిపిస్తుంది, ఓడినోని గెలిపిస్తుంది. రాజకీయంగా అయినా సరే ఓడిపిస్తుంది, ఒకసారి గెలిపిస్తుంది. నవ్వినోని ఏడిపిస్తుంది, నవ్విస్తే చేస్తుంది. కాలం ఒకేలాగా ఉండలేదు. మన అదృష్టం అది. కాలాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఇంకోటి, ఇక్కడ పుల్మేముల రామలింగేశ్వర టెంపుల్ ఉంటుంది గుట్ట మీద. పోయి దర్శనం చేసుకురండి. మనకు సమస్య వచ్చినప్పుడు దేవుని కాలం బట్టి అనుకూలించుకోవాలా. అటువంటి దైవ దర్శనం చేసుకుంటే బాగుంటుంది. అందరూ ఎవరైనా సరే శివయ్యకి అందరికీ వందనాలు చేసుకుంటూ, అభిషేకాలు చేసుకుంటా, నమస్కరించుకుంటే బాగుంటుంది. ఒకసారి అట్లే ఉంటుంది. ఒకసారి ఏడిపించిన డ్రెస్ అయ్యో ఇట్లా చేసే దానిలో కూడా ఒకసారి సంతోషపరుస్తుంది. సమస్యనే వస్తుంది, కొన్ని సమస్యలు ఉంటాయి. అటువంటప్పుడు ధైర్యం చేసుకోవాలా. ధైర్యం చేసుకుని మనస్ఫూర్తితో భక్తితో శివయ్యని నమస్కారం చేయాలా. లేకపోతే రామలింగేశ్వర శివ టెంపుల్ ఉంటాయి కదా, శివుని గుళ్ళు ఉంటాయి కదా, వాళ్ళపై నమస్కారం చేసుకోవాలా. బాగుంటుంది. ఇదే విషయము, అది బాగుంటుంది. ఎవరైనా దర్శనం చేసుకుని రండి, బాగుంటుంది. ఒక విషయం ఏంటంటే, పిల్లలైనా సరే, చదువుకున్న పిల్లలైనా, అమ్మాయిలైనా, అబ్బాయిలైనా పోయి దగ్గర ఉండే దేవాలయాల్లో నమస్కరించుకుంటే, అక్కడే ఉండే అమ్మవారి గుడి ఉంటుంది. ఒకవేళ అమ్మవారి సరస్వతి దేవిని అమ్మవారిని దర్శించుకొని చేసుకుంటే పరీక్షలో మంచి అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి. దైవ దర్శనం చేసుకుంటే, అమ్మవారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. ఈ విషయం అది. కాలం మనకు అనుకూలంగా ఉంటుంది, ఒకసారి అనుకూలంగా ఉంటుంది. అట్లా పరిస్థితిని బట్టి పరిస్థితులను బట్టి నడుచుకోవాల్సి వస్తుంది కదా. పిల్లలైనా సరే దైవ దర్శనం చేసుకుని అలవాటు పెట్టుకుంటే బాగుంటుంది. ఉదయం సాయంత్రం వరకు వీలు దొరికినప్పుడల్లా దైవ దర్శనం చేసుకుంటే బాగుంటుంది. అట్లా లైక్ చేసినట్లే. బాయ్.